ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిలింనగర్లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్మిణి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటించారు. 9 నంది పురస్కారాలను అందుకున్నారు. 2012లో చిత్రం వందే జగద్గురు సినిమాకు సైమా అవార్డును పొందారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దర్శక నిర్మాత క్రాంతికుమార్ కోట శ్రీనివాసరావుకు వెండితెరపై తొలి అవకాశం ఇచ్చారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ రంగంలోనికి ఎంట్రీ ఇచ్చిన ఆయన 4 దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. మొత్తం 750కి పైగా చిత్రాల్లో నటించారు. విలన్గా, తండ్రిగా, తాతగా అనేక పాత్రలలో మెప్పించారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరు కాంబోలో సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమాల్లో నవ్వులు పూయించేవారు.